రిజల్ట్స్ ఏమై ఉంటాయి? అన్న గెలిచాడా లేదా? జనగణమన పార్టీ అభ్యర్థి నారాయణమూర్తి గారు తన ప్రత్యర్థిపై భారీ మెజారిటీతో గెలిపారు. అన్నా ఏంటన్నా ఎలా జరిగింది? చైతు అన్న చాలా సీరియస్గా ఉన్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తా. ఒకసారి అన్నకు ఫోన్ ఇయ్యన్నా, నేను మాట్లాడతాను. నేనే ఓడిపోయిన నిమిషంలో ఉంటే మధ్యలో ఈడొకడు గెలవనప్పుడు ఇంకేడుతో పని ఏంట్రా? పెట్టి ఫోను. చైతు అది అర్థమైందన్నా. ఓడిపోయిన తర్వాత ఇంక నాతో పనే ఉంటుంది. బాయ్ అన్న. ముందు వాడేసుకుంటారా, గెలిచాక వదిలేస్తారు. అదే ఓడిపోతే అస్సలకే పట్టించుకోరు. నా ఈ గెలుపు కారణం నా కూతురు సత్య. తనే కానీ లేకపోతే నేను ఇలా గెలిచుండే. సత్య? సత్య ఎమ్మెల్యే కూతురా? అబ్బాయిని మోసం చేసే అమ్మాయిని చూశాను కానీ అబ్బాయిని వాళ్ళ అమ్మను కూడా మోసం చేసే అమ్మాయిని ఫస్ట్ టైం చూస్తున్నాను. మోసం ఏంటి? నువ్వెవరో గెలవడం కోసం ఇలా చేస్తే తప్పలేదు, కానీ మా నాన్న గెలవడం కోసం నేను చేస్తే తప్ప? మీ నాన్నకి హెల్ప్ చేయడం తప్పు కాదు, దానికి నా ఫీలింగ్స్తో ఆడుకున్నావు చూడు, అది తప్పు. నేనెప్పుడు నీ ఫీలింగ్స్తో ఆడుకున్నాను? మాతో మంచిగా నడిచి పిల్లలు మీ నాన్నకి చెప్పావు కదా, అది. నేనే నటించలేదు, హార్ట్ఫుల్గానే ఉన్నాను. రెండు కలిపి చూడకు, విడివిడిగా చూస్తే నీకే అర్థమవుతుంది. అమ్మా సత్య, ఎప్పుడొచ్చావమ్మా? చూడండి ఆంటీ, మోసం చేశాను అది ఇదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఏంట్రా అమ్మాయి నీదో అన్నావంట? నువ్వు ఉండమా, నీకు తెలీదు. నీకే తెలీదురా, నాకెప్పుడో తెలుసు. ఏం తెలుసు? ఒకరి మీద ఇష్టం మొదలయ్యాక ముసుగులో ఉండలేరురా. తనకి మన మీద ఇష్టం పెరిగాక ఉండలేక నాకు నిజం చెప్పేసిందిరా. అంటే నీకు ముందే తెలుసా? నీకప్పుడే చెప్పొద్దని నేనే చెప్పానురా. అవును చేతు, నువ్వు నాకు నచ్చావు. నీకన్నా ఎక్కువగా మీ మమ్మీ నచ్చారు. ఎవరైనా అమ్మాయి తనకొచ్చే అత్త ఎలా ఉంటుందా అని భయపడతారు, కానీ నాకు అమ్మలా చూసుకునే అత్త దొరికారు. ఎక్కడైనా అత్త కోడలు గొడవ మధ్యలో కొడుకు నలిగిపోతాడు. ఇక్కడ మీ అత్త కోడలు ప్రేమ మధ్యలో నేను నలిగిపోయాను. సరే పద, మా ఇంటికెళ్ళి మా నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడదాం. ఒప్పుకుంటాడా? తన గెలుపుకు కారణం నేను కాదు నువ్వు అని చెప్పా. తీసుకుని రమ్మన్నాడు. పనిలో పని మన పెళ్లి గురించి కూడా మాట్లాడేస్తే పని అయిపోతుంది. సరే మాట్లాడద్దాం. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్.